ఇన్విటేషన్ స్టార్ట్ చేయాలి మనం ఏదైనా. సో ఇన్విటేషన్ వాట్సాప్లో చూడగానే నేను నా మనసులో అనుకున్నాను, ఎవరికి చెప్పలేదు, ఇంట్లో వారికి కూడా అనలేదు. దీనికి నేను అటెండ్ అయితే బాగుండు అని అనుకున్నాను అంతే. మరి ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే ఆ టైంకి అవుతుందా లేదా అని చెప్పేసి. అయిపోయింది, మార్చిలోనే అడిగారు, పేరు ఇచ్చేసాను. నాకు యాక్చువల్గా చాలా పీక్ వర్క్ ఉంది ఆ వీక్ ఫ్రైడే, బట్ అన్నీ వదిలేసాను. అసలు ఉద్యోగం చేస్తున్నానని మర్చిపోయాను. అక్కడికి వెళ్ళాక వచ్చిన తర్వాత గుర్తొచ్చింది నాకు. ఫస్ట్ డే వెళ్ళాము, బాగుంది, సమాధి అంతా దర్శనం అన్నీ అయిపోయాయి. వీళ్ళు ఎలా చెప్పారు అంటే లైక్ ప్యాక్డ్ ఉంది షెడ్యూల్, మనకి ఇప్పుడు అంత ప్యాక్డ్గా మనం అంత లేము. సో నేను ఒకటే అనుకున్నా, బాబా నాకు చాలా కష్టంగా ఉంది, కొంచెం నేను ఎంజాయ్ చేసి ప్రతి వెళ్ళినప్పుడు ఏమనుకున్నా అంటే ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయాలి. మేము పార్టిసిపేట్ చేస్తామా లేదా అనేది కాదు, అక్కడ ఉన్న ప్రతి మూమెంట్ నేను ఎంజాయ్ చేయాలి, నేను ఫీల్ అవ్వాలి నిన్ను అని అనుకుని వెళ్ళాను మేము అందరం. అక్కడికి వెళ్ళాక అంటే ఎందుకంటే స్కెడ్యూల్ టైట్గా ఉంది, అన్నీ అందరూ చేయాలి. ఆ టైట్ స్కెడ్యూల్లో కూడా మేము ఎంజాయ్ చేసాం. బాబా తన ఆర్ట్స్ మాతో చేయించాను. నేనైతే రెసిన్ ఆర్ట్ చేశాను. అందులో ఏంటంటే ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్లో మనము డ్రై ఫ్లవర్స్ కానీ బాబా ఫోటోస్ అంటే ఒక డెకరేటివ్ పీస్ చేయడం అన్నమాట. సో నేను మెహరాబాద్లో దొరికిన ఫ్లవర్స్, మెహరాజాద్లో దొరికిన ఫ్లవర్స్ అండ్ బాబాకి ఇష్టమైన ఫ్లవర్ ఒకటి, ఇవన్నీ పెట్టి నేను ఆర్ట్ చేశాను. ఇదంతా అయిపోయింది. బాబా నన్ను నేను అడిగారు కదా, ఆయన వెంటనే చేసిస్తారు కదా, చేసేసారు. నెక్స్ట్ డే మా గ్రూప్ డిస్కషన్ ప్రెజెంటేషన్ అనమాట. మధ్యాహ్నం లంచ్ ముందు అవ్వాల్సింది, అప్పటికి ఇంకా పెట్టుకున్నాం చెప్తామా లేదా అని. అది పోస్ట్పోన్ అయ్యి లంచ్ తర్వాత అయింది. నేను స్టేజ్ ఎక్కాను, నేను చెప్తానా లేదా అనుకున్నదా అని టక్కడక్క నా డైలాగ్ లాంటి చెప్పేసాను. అయిపోయి అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా ఎంజాయ్మెంట్. అసలు చాలా ఎంజాయ్ చేశాను. తర్వాత నెక్స్ట్ మెహరాజాద్. అసలు నాకు మెహరాజాద్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రతి ఒక్కరికి చెప్తున్నమాట. నాకు జరిగింది చాలా పెద్ద ఎక్స్పీరియన్స్, వినాలని. మార్నింగ్ టిఫిన్ చేస్తుంటే ఈ మెహర్ ఖాళీ అన్నారు కదా, ఆయన వచ్చి అడిగారన్నమాట, నాకు వాలంటీర్స్ కావాలి, మీరు వాలంటీర్ చేస్తారా అని. నేను అక్కడ ఇంకొక అమ్మాయి, తెలుగు అమ్మాయి ఉన్నాము, వాలంటీర్ వెళ్తే జాయిన్ అవ్వండి, వాళ్ళు మీకు ఏ వర్క్ చేయాలో చెప్తాము అని చెప్పారు. నాకైతే హిందీ రాదు, అక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేయమంటారో, ఎవరు వస్తారో ఏం తెలీదు. నేనైతే బస్సులో వెళ్తున్నాం సేపు కూడాను. నాతో ఉన్న అమ్మాయి ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అంటే బాబా వాళ్ళ డాడీ వాళ్ళు చిన్నప్పటి నుంచి బాబా ఫోల్డ్లో ఉన్నారంట. సో నాకు ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి కదా, నేను తనని అడిగేస్తున్నాను. ఓకే బాబా ఇలా చెప్పారు కదా, అలా చెప్పారు కదా, లైక్ మీరు ఇంట్లో ఏం చేస్తారు, మీ సెంటర్లో ఏం చేస్తారు, ఏవేవో క్వశ్చన్స్ అడుగుతున్నాను. మళ్ళీ తనకు అడుగుతున్నాను, నేను ఇలా అడుగుతున్నాను నేను అనుకోకు కానీ ఆన్సర్ చెప్పి అని చెప్తున్నాను. ఇలా అయిపోయింది. మెహరాజాద్ చేరిపోయారు. చూడగానే బాగుంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, బట్ నాకు తెలియదు మెహరాజాద్ ఎలా ఉంటుంది అని. సో వీళ్ళందరూ సెక్యూరిషన్ హెయికి వెళ్ళిపోతే మాకు వాలంటీర్ వర్క్ చేయమన్నారు. మా వాలంటీర్స్లో 15 మెంబర్స్ అంటే 16 మెంబర్స్ అయిపోయారు. నేను అందరికి వర్క్ ఇచ్చారు, నాకు ఏ వర్క్ ఇవ్వలేదు. నేనేమనుకున్నాను, నాకు వీళ్ళు ఎక్కువమంటారు కదా, వాలంటీర్ చేయొద్దు అంటారేమో అని భయపడ్డాను. అప్పుడేమో అక్కడ షర్వి అని ఆవిడ వచ్చి జస్ట్ బాబా హౌస్ నుంచి ఈ వేలో మండలి హాల్కి వెళ్ళమని చెప్పు, అదే నీ వర్క్ అని చెప్పింది. ఓకే అందరూ హిల్కి వెళ్ళిపోయారు. ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, ఆయనకి కూడా చెప్పేశాను మీరు ఇలాగే వెళ్ళండి ఈ వే నుంచి అని. అయిపోయి వీళ్ళందరూ హిల్కి వెళ్ళిపోయారు కదా, అందరూ వాలంటీర్స్ ఏం చేశానంటే బాబా రూమ్ మొత్తం అదే హౌస్ మొత్తం చూస్తున్నారు. వాళ్ళందరూ చూస్తున్నారు కదా, నేనే వెళ్ళి అలా చూస్తుండగా యాక్చువల్గా నాకు ఒక బ్యాడ్ థాట్ వచ్చింది మెహరా దీని మీద. సో అయిపోయింది, అది అయిపోయి రూమ్ చూస్తాం, అన్ని బాగానే వచ్చినాం. బయటకు వచ్చాక నేను అందరికీ ఒక వేవ్ మీద వెళ్ళమంటున్నా, ఎవరు వెళ్ళట్లేదు. అండ్ నాకు ఆ థాట్ వచ్చినప్పటి నుంచి నా మనసు అసలు చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. నువ్వేంటి బాబా నమ్ముతావు, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, నీ బుర్రేంటి ఇలా ఆలోచిస్తుంది, ఇదని థాట్ వచ్చింది. అలా తిప్పుకుంటూ అక్కడ నేను మండలి హాల్కి వెళ్ళమని చెప్తూనే అక్కడ బాబా కృష్ణుడు అవతారం వేసిన ఫోటో ఉందన్నమాట. చిన్నపిల్లలు కృష్ణుడు అవతారంలో తయారు చేశారంట బాబాని. ఆ ఫోటో ఉంది. ఆ ఫోటోని చూస్తే నేను ఒకటే అనుకున్నా, నేనేంటి ఎలా అనుకున్నాను, నాకు అంటే నేను ఒకటే అనుకుంటాను, నాకు ఏదైనా తలంపు వచ్చిందన్నా అది ఆయన వల్ల నేను అనుకుంటాను. నా ఫీలింగ్ అది. ఎందుకు ఇలా వచ్చింది ఏదో చాలా సన్మానం అవుతున్నాను నేను. అసలు ఎవరు చెప్తున్నా వినట్లేదు అనిపిస్తుంది నా మాట. అక్కడ ఇలాగే వెళ్ళండి అని అయిపోయి ఈలో మధ్యలో వచ్చి లాస్ట్ బిఫోర్లో వచ్చి 12 ఆ టైం అప్పుడు వచ్చి ఒక ఆమె లేడీ, ఇంగ్లీష్ లేడీ వచ్చేసి చెప్పారన్నమాట, మరి మీరు వద్దు అందరూ వెళ్ళిపోతున్నారు కదా మండలి హాల్కి, మీరు వెళ్ళిపోండి జాయిన్ అవ్వండి అంటే నేనేటనుకున్నాను, నేనేం వర్క్ చేస్తుంది నచ్చట్లేదేమో, నాకు మండలి హాల్ దగ్గరికి వెళ్ళిపోమంటున్నారు, నా వర్క్ వద్దు అంటున్నారేమో అలా అనుకున్నాను. నేను ఆవిడకి అడిగాను, ఇంకొకసారి నేను బాబా రూమ్ చూసేసి వెళ్ళిపోతానండి అని అంటే అయిపోయి అక్కడ నేను ట్రీ దగ్గరికి వచ్చాను. ట్రీలో బాబా ఫేస్ కనిపిస్తుంది అంటారు కదా, నాకు ఎంత చూస్తున్నా కనిపించట్లేదు. అది ఇప్పుడు లేదు, నాకు ఆ విషయం తెలియదు. నేను
బ్రెయిన్ ఆలోచిస్తుంది. నా ముందున్న ఆయనకి ఇంగ్లీష్ కూడా రాదు. నేను ఆయన వెళ్ళి ఇంగ్లీష్లో అడిగాను, ఇక్కడ మీకు బాబా కనిపిస్తున్నారంటే ఆయన నువ్వు అన్నారు వచ్చి చూపిస్తున్నాడు. నాకు అర్థం అవ్వలేదు. అయిపోయి తర్వాత బాబా రూమ్లోకి వెళ్ళి బాబా బెడ్ మీద ఒక్క ఐఎమ్ సో సారీ, నాకు వచ్చిన థాట్ని నేను అలాగ అక్కడ వదిలేసాను బాబా దగ్గర. నీ ఇష్టం అని చెప్పి వదిలేసాను. తర్వాత కిచెన్లోకి వెళ్ళాము, అక్కడ అవన్నీ చూపిస్తున్నారు, హాల్ చూపించారు, కిచెన్ చూపించారు. మెహరా రూమ్కి వచ్చాను. అక్కడ వాలంటీర్ చేస్తున్న అమ్మాయి వేరే వాళ్ళు ఏవో క్వశ్చన్ అడుగుతుంటే ఆ కథ కోసం చెప్తున్నారు. ఫస్ట్ ట్రీ గురించి చెప్పారు, నేను ఇంగ్లీష్లో చెప్పమని చెప్పాను. ఆమె ఇంగ్లీష్లో స్టార్ట్ చేసి చెప్తుంది. ఇవన్నీ ట్రీ గురించి చెప్పింది, అయిపోయింది. ట్రీలో ఫేస్ ఎలా ఫామ్ అయింది అని చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు ఆర్గనైజర్స్ ఇప్పుడు జెనోబియా వీళ్ళందరూ, మెహర్బాన్ వీళ్ళందరూ వచ్చారు కదా, మెహరాక్ దండేయమని చెప్పేసి పట్టుకొని వచ్చారు. నన్ను అందులో ఇన్వాల్వ్ అన్నారు. మెహరాక్ దండేసినప్పుడు నా ఫీలింగ్ అయితే అసలు నేను ఏ వ్యక్తి కోసం బ్యాడ్గా అనుకున్నానో అదే వ్యక్తికి వెళ్ళి నేను దండేసాను అంటే బాబా నన్ను క్షమించారు. అసలు ఆ ఫీలింగ్ నేను అక్కడ నేను పొందిన అనుభూతి వేరు. నేను చెప్పడం కరెక్ట్ చెప్తున్నాను లేదో తెలియదు. అది చాలా చాలా నేను చెప్పలేను. ఐ ఫీల్ సో బ్లెస్డ్ బై బాబా ఎట్ దట్ మూమెంట్. అండ్ నెక్స్ట్ అక్కడ ఫొటోస్ మండ్లీ హాల్ దగ్గర ఫొటోస్ తీసుకోమని చెప్పారు. వీళ్ళందరి చేతిలో కవర్ ఉండడం చూసి నేను ఏదో ఫోటో తీసుకోవాలి కదా అని ఫస్ట్ ఫిక్స్ అయ్యాను. మెహరా ఫోటో అని అనుకుంటున్నాను నేను మనసులో. తర్వాత మెహరా ఉంటూ బాబాది ఫోటో లేకపోతే 3 ఫోటో తీసుకున్నా ఇలా అనుకుని వెళ్ళాను. కానీ అక్కడ ప్లేట్లో చూస్తే ఒకే ఒక్క మెహరా ఫోటో ఉంది. అది తీసుకున్నాను. అండ్ దాని వెనక వచ్చిన థాట్ ఏంటంటే నిజమైన బాబా